ఫ్రెండ్స్, ఆలోచించండి. ఒకప్పుడు భారతదేశం అంటే ప్రపంచ దేశాలకు ఎలా ఉండేది? సాంకేతికత కోసం అమెరికా ముందు చేయి చాపే దేశం, ఆయుధాల కోసం రష్యా వైపు చూసే దేశం, ఒక చిన్న ఇంజన్ విడిభాగం కోసం ఏళ్ల తరబడి వేచి చూసే దేశం. కానీ 2026 నాటి ఈ నవభారతం చరిత్రను తిరగరాస్తుంది. అమెరికా, రష్యా, జర్మనీ, జపాన్ ఈ దేశాలు దశాబ్దాలుగా ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగంలో మాకు సాటి ఎవ్వరూ లేరు అని విర్రవీగేవి. భారతదేశం కేవలం ఒక పెద్ద మార్కెట్ అని, మనం కేవలం కొనుగోలుదారులు మాత్రమేనని వాళ్ళు హేళన చేసేవారు. కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న కథ వింటే భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే ఏ సూపర్ పవర్కైనా వణుకు పుడుతుంది. ఇది కేవలం ఒక కంపెనీ కథ కాదు. ఇది 10 ఏళ్ల క్రితం 10వ తరగతి ఫెయిల్ అయి సమాజంచే పనికిరాను వాడు అని ముద్ర వేయించుకున్న ఒక భారతీయ అబ్బాయి 11,000 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించి ప్రపంచ దేశాలను తన ఇంటి ముందు క్యూ కట్టేలా చేసిన ఒక అద్భుత గాథ. రాకేష్ చోప్దార్ అనే ఈ సామాన్యుడు చేసిన అసామాన్యమైన ప్రయాణం ప్రపంచ డిఫెన్స్ మార్కెట్లో భారతదేశం యొక్క దాదాగిరిని ఎలా మొదలుపెట్టిందో ఈ రోజు మనం విశ్లేషిద్దాం. మనం ఈ స్టోరీ లోతుల్లోకి వెళ్లే ముందు కొంచెం చరిత్ర తెలుసుకోవాలి. 1990వ దశకంలో భారతదేశం తన అంతరిక్ష ప్రయోగాల కోసం క్రయోజెనిక్ ఇంజన్ సాంకేతికతను అమెరికాను కోరింది. అప్పట్లో అమెరికా ఏం చేసిందో తెలుసా? కేవలం నిరాకరించడమే కాకుండా రష్యా కూడా భారతదేశానికి ఆ టెక్నాలజీ ఇవ్వకుండా అంతర్జాతీయ ఒత్తిడిని పెంచింది. భారతదేశం ఎప్పటికీ ఎదగకూడదని, మనం ఎప్పుడు వారిపైనే ఆధారపడాలని వారు కుట్రలు పన్నారు. కానీ అదే అమెరికా నేడు ఆజాద్ ఇంజనీరింగ్ అనే ఒక భారతీయ కంపెనీ తయారు చేసే విడిభాగాల కోసం వేచి చూస్తుంది. ఏ టెక్నాలజీ అయితే మనకు ఇవ్వడానికి వారు నిరాకరించారో, నేడు అదే టెక్నాలజీలో అతి కీలకమైన క్రిటికల్ కాంపోనెంట్స్ మనం తయారు చేసి వారికి ఎగుమతి చేస్తున్నాం. ఇది కదా అసలైన చెక్మెట్ అంటే. రాకేష్ చోప్దార్ కథ ప్రతి విద్యార్థికి, ప్రతి యువకుడికి ఒక పాఠం. భారతదేశంలో ఒక చిన్న మార్కు తక్కువ వస్తేనే నీ భవిష్యత్తు నాశనం అని భయపెట్టే బంధువులు, సమాజం మనకు తెలుసు. రాకేష్ కూడా సరిగ్గా అదే ఎదుర్కొన్నాడు. 10వ తరగతిలో ఫెయిల్ అయినప్పుడు అందరూ అతన్ని తక్కువ చేసి చూశారు. కానీ రాకేష్కు ఒక విజన్ ఉంది. పుస్తకాల్లో లేని ఇంజనీరింగ్ను ఆయన యంత్రాల్లో చూశారు. తన తండ్రి నడుపుతున్న ఒక చిన్న నట్బోల్ట్ తయారీ యూనిట్ అట్లాస్ పాస్టనర్స్లో ఆయన పని చేయడం ప్రారంభించారు. అక్కడ ఆయన నేర్చుకున్నది కేవలం పని కాదు, లోహల తత్వం, యంత్రాల భాష. ఏ ఐఐటిలోనూ, ఏ విదేశీ యూనివర్సిటీలోనూ నేర్పని ఆచరణాత్మక జ్ఞానాన్ని ఆయన స్వయంగా నేర్చుకున్నారు. అందుకే ఆయనను ప్రపంచం సెల్ఫ్ టాట్ ఇంజనీర్ అని పిలుస్తున్నారు. 2008లో కేవలం 17 ఏళ్ల వయసులో మన దేశంలోని చాలా మంది యువకులు కెరీర్ గురించి ఆలోచిస్తున్న వయసులో రాకేష్ ఆజాద్ ఇంజనీరింగ్ను ప్రారంభించారు. హైదరాబాద్లోని బాలానగర్లో ఉన్న ఒక చిన్న 200 చదరపు మీటర్ల షెడ్, ఒక సెకండ్ హ్యాండ్ సిఎన్సి మిషన్, ఇది ఆయన ప్రయాణ ప్రారంభం. అప్పట్లో కంపెనీ టర్నోవర్ కేవలం 2 కోట్లు. కానీ రాకేష్ లక్ష్యం కేవలం నట్బోల్ట్ తయారు చేయడం కాదు, ప్రపంచంలోనే అత్యంత కష్టమైన టర్బైన్ ఎయిర్ ఫాయిల్స్ తయారు చేయడం ఆయన లక్ష్యం. ఇవి ఎంత సున్నితమైనవి అంటే వీటి తయారీలో మైక్రాన్ స్థాయిలో తప్పు జరిగినా మొత్తం ఇంజన్ ఫెయిల్ అవుతుంది. విదేశీయులు ఏమనుకున్నారు అంటే భారతీయులు కేవలం తక్కువ నాణ్యత గల వస్తువులే తయారు చేస్తారు అని. కానీ రాకేష్ ఆ అపోహను పటాపంచులు చేశారు. ఈరోజు మీరు ఏరోస్పేస్ రంగంలో ఏ పేరు తీసుకున్నా బోయింగ్, ఎయిర్బస్, రోల్స్ రాయ్స్, జీఈ, సీమెన్స్ వీరందరికీ ఆజాద్ ఇంజనీరింగ్ ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్. అమెరికా మరియు యూరోప్లోని కంపెనీలు ఇప్పుడు ఒప్పుకుంటున్నాయి, రాకేష్ చోప్దార్ తయారు చేసిన విడిభాగం లేనిదే వారి విమానాలు గాల్లోకి ఎగరలేవని. ఒకసారి ఆలోచించండి, భూమికి 30,000 అడుగుల పైన ఎగిరే విమానం ఇంజన్లో ఉండే విడిభాగం హైదరాబాద్లోని ఒక కంపెనీ నుండి వెళ్తుంది. అలాగే భూమికి 300 అడుగుల లోతులో ఆయిల్ డ్రిల్లింగ్ చేసే యంత్రాల్లో వాడే అత్యంత శక్తివంతమైన భాగాలు కూడా ఇక్కడి నుండే వెళ్తున్నాయి. ఇది భారతదేశ పారిశ్రామిక శక్తికి నిదర్శనం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన రాజకీయ కోణాన్ని చర్చించాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ మరియు మేక్ ఇన్ ఇండియా పథకాలు ఆజాద్ ఇంజనీరింగ్ వంటి కంపెనీలకు పెద్ద ఊతాన్ని ఇచ్చాయి. గతంలో భారతదేశం కేవలం విదేశీ ఆయుధాలను దిగుమతి చేసుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చేది. కానీ ఇప్పుడు విధానం మారింది. భారతదేశం 2024-25 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 21 కోట్ల విలువైన రక్షణ ఎగుమతులను సాధించింది. ఇది గత 10 ఏళ్లలో 31 రెట్లు పెరిగింది.
ఈ వృద్ధిలో ఆజాద్ ఇంజనీరింగ్ వంటి ప్రైవేట్ సంస్థల పాత్ర అత్యంత కీలకం. మోదీ ప్రభుత్వం రక్షణ రంగంలో FDI పరిమితులను సడలించటం మరియు విదేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు నెగిటివ్ ఇంపోర్ట్ లిస్ట్ను ప్రవేశపెట్టడం వల్ల ఆజాద్ ఇంజనీరింగ్ వంటి కంపెనీలు గ్లోబల్ సప్లై చైన్లో భాగంగా కాగలిగాయి. ఈ స్టోరీ సచిన్ టెండూల్కర్ ప్రస్తావన రాకుండా ఉండదు. 2023లో సచిన్ ఈ కంపెనీలో 5 కోట్లు పెట్టుబడి పెట్టారు. చాలా మంది అప్పుడు ఆశ్చర్యపోయారు, ఒక డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో సచిన్ ఎందుకు పెట్టుబడి పెడుతున్నారు అని. కానీ సచిన్కు రాకేష్ విజన్ పై నమ్మకం ఉంది. కంపెనీ IPO వచ్చినప్పుడు సచిన్ పెట్టుబడి విలువ ఏకంగా 15 రెట్లు పెరిగి 75 కోట్లకు పైగా చేరింది. భారతదేశపు అతిపెద్ద ఐకాన్ ఒక 10వ తరగతి ఫెయిల్ అయిన వ్యక్తి ప్రతిభను గుర్తించి పెట్టుబడి పెట్టడం ఆజాద్ ఇంజనీరింగ్ బ్రాండ్ వాల్యూను ప్రపంచవ్యాప్తం చేసింది. ఇప్పుడు మనం 2026 నాటి అసలైన సంచలనం గురించి మాట్లాడుకుందాం. ఆజాద్ ఇంజనీరింగ్ ఇప్పుడు కేవలం విడిభాగాలను తయారు చేసే స్థాయి నుండి పూర్తి ఇంజన్లు అసెంబ్లీ చేసే పూర్తి స్థాయికి ఎదిగింది. DRDOకి చెందిన గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్తో ఆజాద్ ఇంజనీరింగ్ ఒక చారిత్రాత్మక ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ హైబ్రిడ్ టర్బో గ్యాస్ జనరేటర్ ఇంజన్ల తయారీ బాధ్యతను ఆజాద్ ఇంజనీరింగ్ తీసుకుంది. ఈ ఇంజన్లు మన స్వదేశీ డ్రోన్లు మరియు చిన్న విమానాలకు శక్తినిస్తాయి. 2026లో ఈ ఇంజన్ల మొదటి బ్యాచ్ సైన్యానికి అందబోతుంది. అంటే రేపు మన యుద్ధ రంగంలో వాడే ఇంజన్లు పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా, అది కూడా ఒక ప్రైవేట్ ఇండియన్ కంపెనీ తయారు చేసినవి. ప్రపంచ రాజకీయాల్లో ఒక నియమం ఉంది, ఎవరి వద్దైతే టెక్నాలజీ ఉంటుందో వారిదే అధికారం. ఇన్నాళ్ళు అమెరికా మరియు రష్యా మనల్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూశాయి. కానీ ఇప్పుడు ఆజాద్ ఇంజనీరింగ్ వంటి కంపెనీలు ఆ గ్లోబల్ మోనోపోలసీని బద్దలు కొట్టాయి. నేడు భారతదేశం కేవలం మార్కెట్ కాదు, మనం మేకర్స్. విదేశీ కంపెనీలు మన దగ్గరకు వస్తున్నాయి ఎందుకంటే మన నాణ్యత విదేశీ కంపెనీల కంటే మెరుగ్గా ఉంది మరియు ధర తక్కువగా ఉంది. ఇది భారతదేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చడంలో ఒక పెద్ద అడుగు. 1200 మంది ఉద్యోగులు, $1 బిలియన్ మార్కెట్ క్యాప్, ఇదంతా ఎలా సాధ్యమైంది? రాకేష్ చోప్దార్ చెప్పే ఒకే ఒక మాట, ఆయనకు యంత్రాల పట్ల మక్కువ. ఆయన ఇప్పటికీ తన సమయాన్ని AC ఆఫీసుల కంటే షాప్ ఫ్లోర్లో యంత్రాల మధ్య గడపటానికి ఇష్టపడతారు. ఒక భాగం ఎందుకు ఫెయిల్ అవుతుంది, దాన్ని మరింత పర్ఫెక్ట్గా ఎలా చేయాలి అనేది ఆయన ఈ స్థాయిలో నిలబెట్టింది. ఆయన తనను తాను ఒక సెల్ఫ్ ఎడ్యుకేటెడ్ ఇంజనీరింగ్గా పిలుచుకుంటారు. అంటే డిగ్రీలు కేవలం ఉద్యోగాలు ఇస్తాయేమో కానీ ఆవిష్కరణలు కేవలం అనుభవం మరియు కష్టం వల్లనే వస్తాయని ఆయన నిరూపించారు. ఫ్రెండ్స్, రాకేష్ చోప్దార్ మరియు ఆజాద్ ఇంజనీరింగ్ కథ మనందరికీ ఇచ్చే సందేశం ఒక్కటే, నీ మార్క్ షీట్లో ఉండే మార్కులు నీ తలరాతను నిర్ణయించలేవు. నీ దగ్గర విజన్ ఉంటే, పోరాడే గుణం ఉంటే నువ్వు ఒక చిన్న షెడ్లో మొదలై ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగగలవు. 2026 నాటికి భారతదేశం డిఫెన్స్ రంగంలో సూపర్ పవర్గా ఎదగబోతుంది. ఆజాద్ ఇంజనీరింగ్ తయారు చేసే ఇంజన్లు గర్జించినప్పుడు ప్రపంచ దేశాలు భారతదేశం మేధస్సును చూసి ముక్కున వేలేసుకుంటున్నాయి. మన మీద ఆంక్షలు విధించిన వారు నేడు మన టెక్నాలజీని కొనుగోలు చేయడానికి క్యూ కడుతున్నారు. ఇది భారతీయుల గెలుపు. ఈ రోజు ప్రపంచం భారతదేశాన్ని కేవలం చౌకగా పనిచేసే దేశంగా చూడటం లేదు. 2026 నాటికి ఆజాద్ ఇంజనీరింగ్ వంటి సంస్థలు మేడ్ ఇన్ ఇండియా అంటే జీరో డిఫెక్ట్ అని ప్రపంచానికి రుజువు చేశాయి. ఒకప్పుడు జపాన్కి చెందిన మిత్సుబిషి లేదా జర్మనీకి చెందిన సిమెన్స్ వంటి దిగ్గజాలు తమ హైటెక్ పవర్ ప్లాంట్ పూర్తి చేయడానికి కేవలం పాశ్చాత్య దేశాల వైపు చూసేవి. కానీ నేడు ఆ ప్రాజెక్టులు విజయవంతం కావాలి అంటే భారతదేశం నుండి వచ్చే ఒక గ్రీన్ సిగ్నల్ కోసం వారు వేచి చూడాల్సి వస్తుంది. ఇది సరికొత్త పవర్ డైనమిక్స్. రాకేష్ చోప్దార్ చేసిన 12 ఏళ్ల నిశ్శబ్ద తపస్సు కేవలం ఒక వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, ఇది 140 కోట్ల భారతీయులకు ఒక స్పష్టమైన బ్లూ ప్రింట్. ఆవిష్కరణలకు ఖరీదైన ల్యాబులు లేదా కోట్లాది రూపాయల బడ్జెట్ అవసరం లేదని, కేవలం ఉన్న మెదడు మరియు పట్టుదల ఉంటే చాలని ఆయన నిరూపించారు. 10వ తరగతి ఫెయిల్ అయిన ఒక వ్యక్తి దేశంలోని న్యూక్లియర్ టర్బైన్లను శక్తివంతం చేయగలిగితే, మన మారుమూల గ్రామాల్లో దాగి ఉన్న ప్రతి ఒక్క ప్రతిభకు ప్రపంచ నాయకుడిగా ఎదిగే శక్తి ఉందని మనం నమ్మాలి. మనం ఇకపై ఇతరుల సాంకేతికతను అనుసరించే దేశం కాదు, ప్రపంచ గమనాన్ని నిర్దేశించే ఆధునిక శిల్పుల దేశం. భారతదేశపు ఈ మేధో శక్తి ముందు ఇప్పుడు ఏ దేశమైనా తల వంచక తప్పదు. మీకేమనిపిస్తుంది?
రాకేష్ చోప్దార్ కథ మీకు స్ఫూర్తిని ఇచ్చిందా? మన దేశంలో ఇటువంటి మరిన్ని కంపెనీలు రావాలి అంటే మన విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పులు రావాలి? డిగ్రీల కంటే నైపుణ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం వచ్చిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి. భారతదేశపు ఈ అద్భుతమైన విజయాన్ని, రాకేష్ చోప్దార్ వంటి యోధుల కథను ప్రతి భారతీయుడికి చేరేలా ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. భారతదేశపు ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఇటువంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.